ఇజ్రాయెల్ జరుపుతున్న ఈ యుద్ధాన్ని నిరసిస్తూ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇరాన్ నిర్మించిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ నుంచి ప్రతిఘటన మొదలైంది. ఇరాన్ నిర్మించిన ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లు ఇరాన్, లెబనాన్లోని హిజ్బుల్లా, పాలస్తీనా ప్రాంతాలైన గాజాలోని హమాస్, యమన్లోని హూతీలు, ఇరాక్లోని షియా మిలీషియా, ఇదంతా ఒక యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. సహజంగానే గాజా పైన ఇజ్రాయిల్ యుద్ధం చేయడం మొదలుపెట్టడంతో హమాస్ మిత్రపక్షాలైన ఒక్కొక్కటి స్పందించడం మొదలుపెట్టాయి. ముందు హిజ్బుల్లా స్పందించింది. హిజ్బుల్లాకు చరిత్ర ఉంది. సౌత్ లెబనాన్లో ఇజ్రాయిల్ ఆక్యుపేషన్ని ఎండ్ చేసిన చరిత్ర ఉంది. అరబ్ ప్రపంచంలో ఇజ్రాయిల్ పైన నిర్ణయాత్మకంగా యుద్ధంలో విజయం సాధించింది హిజ్బుల్లాయే. హసన్ నస్రల్లా నాయకత్వంలో సౌత్ లెబనాన్లో ఇజ్రాయిల్ను ఆక్యుపేషన్ను, దురాక్రమణ ఆపగలిగింది హిజ్బుల్లా. అందువల్ల హిజ్బుల్లా బాగా అటాక్ చేయడం మొదలుపెట్టింది. దీంతో ఇజ్రాయిల్ హిజ్బుల్లా పైన విరుచుకుపడింది. హిజ్బుల్లా పైన విరుచుకుపడంలో ఇజ్రాయిల్ లక్ష్యం ఏంటి? ఒకటి ఇమీడియట్ లక్ష్యం. హిజ్బుల్లా దాడుల వల్ల తమ లెబనాన్ ఇజ్రాయిల్ సరిహద్దులో ఉన్న తమ భూభాగాలలో పౌరులు నిర్వాసితులయ్యారు. హిజ్బుల్లా దాడుల్ని చెక్మేట్ చేసి తమ పౌరులు తిరిగి తమ ఇళ్లకు రప్పించడం, ఇది మొదటి లక్ష్యం.